అట్లా మేమైతే గెలిచాం. నేను కౌశిక్ అంటే లేట్ 23rd బ్లాగ్లోకి స్వాగతం. పొద్దున బ్యాడ్ న్యూస్ ఒకటి, గుడ్ న్యూస్ ఒకటి. వాళ్ళేమో మ్యాచ్ క్యాన్సిల్ చేసారు గ్రౌండ్ది ఒకటి, మనకి బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏమో వాళ్ళు ఎట్లయినా రావట్లే అపోనెంట్స్ అని మేమే బాక్స్ ఆడడానికి పోతున్నాం అంతే. ఇప్పుడైతే మా ఇంకొకరికి పికప్ చేసుకోవడానికి పోతున్నాం, ఇంటికి పోయి టిఫిన్ తినాలి అంతే. వాడు ఆల్రెడీ బాలాపూర్ వచ్చిందంట, ఒకటి వెయిట్ చేస్తుండ అక్కడ. మేమేమో తినడానికి వచ్చినాం, టిఫిన్ తినడానికి వచ్చినాం పొద్దున. ఆడేమో వెయిట్ చేస్తుండే అక్కడ, కౌశిక్ గాడు అక్కడ వెయిట్ చేస్తుండే. మేము టిఫిన్ తింటున్నాం, ఆడ తిట్టుకుంటుండేమో నాకు తెలిసి. ఏం తిన్నాను ఎనర్జీ నాకుందిగా. అరే పొద్దున నాశనం చేసిర్రా, మ్యాచ్ క్యాన్సిల్ చేసి. నువ్వే పట్టుకుంటున్నావు ఆరా? అరే 1 year ఆరా? 5 months కింద పెద్ద కౌశిక్ గాడు వచ్చిండు. డాన్ ఏంద్రా ఇంత లేట్ ఏంద్రా? ఏది మామ లేట్? షాట్ కొట్టిన వాడు. ఇటు సైడ్ మ్యాచ్ అవుతుంది లేదర్ బాల్ది, ఇటు సైడ్ ప్రాక్టీస్. ఒక బాల్ చూపిస్తా చూడండి. అమ్మ వాడు స్పెట్ తీసుకుని ఆడుతుండు. ఆన్ ద లైన్ వైడ్ ఇస్తా. ఆన్ ద లైన్ వైడ్ ఇస్తావా? అరే రూల్స్ ఎవరు నేర్పించారా నీకు? ఆన్ ద లైన్ వైడే కదరా. 2 balls 10 అంటాడే రా. 3 balls 3 balls 4 balls. సరే 4 balls రా. మేమైతే గెలిచాం. నేను కౌశిక్ అంటే అరే గెలిచామా లేదా? 4 మ్యాచ్లు గెలిచాం రా. వీళ్ళు ఓడిపోయింది, 4 ఓడిపోయారు. వాడు అంత మార్నింగ్ లేచి వచ్చారు, పాపం బోండాలు తిన్నాడు వీడు ఆర్యన్ గారు. మేము గెలిచాం, మేము సిగ్గుండాలి చెప్పుకోనికనే. గెలిచినాం రా బాయ్. ఇగో చెప్పుకోనికే కొంచెం సిగ్గుండాలి. నాకు సిగ్గు లేదు. 4 మ్యాచ్లు ఓడిపోయారు. మనం గెలిచినాం కారా, మేము వెల్ ప్లేడ్ రా. అమ్మనే వెల్ ప్లేడ్. పైసలు కట్టుకుంటారు. పైసలు డస్ట్ పే కాదు ఇది, అందరు డివైడెడ్ చేసిన. ఇప్పుడైతే కటింగ్ షాప్కి పోవాలి, సెలాన్కి కటింగ్ చేయించుకోవాలి. మొత్తం చిన్నగా చేయించుకుంటున్నా ఇక అట్లా చేయించుకుంటా. ఇప్పుడైతే ఎట్లయినా సమ్మరే, లాంగ్ ఇయర్ మస్తు రోజుల నుంచి పెంచుతున్నాగా. ఒక షార్ట్ మొత్తం డిఫరెంట్ చేపిద్దామని, కొత్త లుక్ వస్తుందని పోతున్నాం షాప్స్ అయితే. పోదాం పా. లాస్ట్కి అయితే చేపిస్తున్నా కటింగ్. ఇది మొత్తం లాంగ్ ఇయర్ వల్ల ఇది మొత్తం ఇటు సైడే పడుతుంది. ఆడేమో గుంజుతున్నా అట్లా ఇష్టం వచ్చినట్టు, మెడకాయ తెంపి ఇష్టం వచ్చినట్టు గుంజుతుండే ఆడైతే. నెక్స్ట్ టైం అయితే సెలాన్లోకి అయితే పోను. ఇట్లాంటి నార్మల్ సెలాన్ ఉండే, ఎప్పుడు హై బడ్జెట్ ఉండదు మన కాడ. దానికోసమని దాంట్లో పోయినాం. లాంగ్ ఇయర్ మొత్తం ఉండే కదా, దానివల్ల ఇటు సైడ్ పడుతుంది మొత్తం. ఎంత గలీదున్నా ఒక 1 weekలో మొత్తం సెట్ అయిపోతుంది దాని. అదే అంటే లాంగ్ హెయిర్స్ ఉంటే సెట్ అవ్వదు, కానీ షార్ట్ హెయిర్స్ ఉంటేనే సెట్ అయిపోతుంది 1 weekలో. ఇక్కడైతే బయటకు వచ్చిన, చికెన్ నూడిల్స్ తీసుకోవడానికి వచ్చిన. నైట్ తిన్నాం అనిపిస్తే వచ్చినాం అంటే చేస్తాం. ఇంటికి వెళ్ళి తినాలి, రేపు మ్యాచ్ ఉందన్నాడు మా ఆవిడైతే. క్రికెట్ మ్యాచ్ అయితే పొద్దున ఉంటాను, మా తప్పని పోతుంది బిడ్డ. క్రికెట్ మ్యాచ్ అయితే రేపు పొద్దున ఉంది అంటారు, పోవాలి. కానీ ఇంటికాడ నుంచి అయితే 70 kilometers ఏమో ఉంది అది అవుట్ సైడ్. అంటే గట్కేసర్ నుంచి ఇంకా స్ట్రైట్ ఉంది అది.
ఏమో మావంతోనైతే పోతా, ఆడైతే అక్కడ రామన్నాడు, నేను ఆ దగ్గర పోతే ఆడ పికప్ చేసుకుంటా అన్నాడు అంతే. పొద్దున ఇప్పుడైతే ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది, దానికోసమని బనానా షేక్ చేస్తున్నా, చేసుకొని ఇప్పుడు తాగాలి. అయితే అయిపోయింది, ఈ గిన్నెలు వేసుకోవాలి. వేసుకున్నామా, ఈ సైడ్కి ఎందుకు గట్టి వేసినా అనుకుంటారు, దాంట్లో ఫ్లేవర్లో లెక్క వస్తాయి ఇక. ఇవ్వండి, ఈ పైన నుంచి ఎట్లా కనిపిస్తుంది, అదిరిపోలే. దానికోసమని పైన నుంచి వేయడానికి ఇవన్నీ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ పైనకి వెళ్ళి వేసినామా. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒకటి వేసినాం అనుకో, ఫ్రిడ్జ్లో వేసేయాలి. ఇవన్నీ వేసి ఇవన్నీ ఫ్రిడ్జ్లో వేసినాక లాస్ట్కి తినేయాలి అంతే. మళ్ళీ సరే, మళ్ళీ ఈరోజు బ్లాగ్ అంతే ఇంతనే. రేపటి వ్లాగ్ క్రికెట్ తీస్తా లేకపోతే తీయను, చూద్దాం, టైం వచ్చే తీస్తా. సరే, మళ్ళా ఈ లేటర్ బై.